తత్పరిమాణమస్య అనే అర్థంలో తావత్తు అని అంటాము. ఈ తత్పరిమాణమస్య అనే అర్థంలో తావత్తు. ఈ తావత్ అయిన తర్వాత ఈ తావత్ అనేది ఎటువంటిది ఏంటి? వసుప్రత్యాంత ప్రాతిపదిక. కాబట్టి ఈ వసుప్రత్యాంత ప్రాతిపదిక కంటే దట్టికి ఇటు కాదు. తావత్తు దట్టు తావత్తు ఇటు కాలం ఉంటే తావత్తు ఇక తావతిక అని అవుతుంది. అర్థమైందమ్మా? బాగా కూర్చో చెయ్యి కాలు నలిగిపోతుంది చెయ్యి కాలు పక్కన కూర్చో చింతలే 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 సార్ చింతలే అమలు చింతలే అక్కడ కూర్చో అక్కడే కూర్చో అందుకే పిలిచాను అక్కడ చెయ్యి కాదు కూర్చో కూర్చో అక్కడ కూర్చో అక్కడే కూర్చో కదప కదా కాలు వచ్చేస్తే అందుకే పిలిచాను దాన్ని చూపించి వస్తాను సూత్రం ఇంకోటేంట్రా येषां ग्रामणिः इत्यर्थे प्रातिपदिकात् कन्तस्य भवति प्रथमासमर्थप्रातिपदिकात् सः अन्यतरः अस्ति प्रथमासमर्थप्रातिपदिकात् कन्तस्य भवति ఎవరైనా లీడర్గా ఉన్న టీం వన్ అన్నమాట సుబ్మన్ కి లీడర్గా ఉన్న టీం అయితే సుబ్మన్ గీత అంటే సుబ్మన్ గీత అనే లీడర్ ఉన్నటువంటి టీం అనే అర్థమేనమ్మా ఏ పేరైనా పెట్టచ్చు ఏ పేరు అంటే ఎవరైతే లీడరో ఆ లీడర్ని చెప్పే ప్రాతిపదిక అంటే కన్ అనే ప్రత్యయం వస్తుంది. ఆ టీంని చెప్పేటప్పుడు గ్రామణి అంటే లీడర్ అన్నమాట. అర్థమైందమ్మా? లేదా గ్రామణి అంటే లీడర్ కాదు కదా పంచాయతీ గ్రామణి లీడర్ ఇంకో ఇంగ్లీష్లో లేదు మా పంచాయతీ ఇంగ్లీష్లోనే చెప్పాను. పంచాయతీ వాళ్ళని చెప్పచ్చు కదా పంచాయతీ ఎవరైనా వాళ్ళనే కరణాలు వాళ్ళు లీడ్ చేస్తారండి. వాళ్ళ కారణాలు ఇక్కడ యాక్చువల్లీ నేను చెప్పలేదు. గ్రామం అయితే ఏషాం గ్రామణి అని చెప్పారంటే వీరికి ఎదురు లీడరు అని వాళ్ళ కారణంగానే ఆ కారణంగానే ఎవరి దాన్ని చెప్పమ్మా. ఇక్కడ ఏం చెప్తామంటే అస్య కరదస్య కరధము అంటే కరధము అంటే ఈ ఒంటె పిల్లలు అన్నమాట. ఒంటె పిల్లల్ని కరభాలు అంటారు. అస్య కరదస్య బంధనం అంటే ఈ ఒంటె బంధించేటటువంటిది అనే అర్థంలో శృంఖల ప్రాతిపదిక అంటే కన్నసి అదేనమ్మా. వచ్చిందా ఓకేనా?
శృంఖలం అంటే ఏంటి? శృంఖలం అంటే చేయని గొలుసు అని అర్థం. సంఖ్యలు కాళ్ళకు గొలుసు అంటే ఇది మెల్ల వేసిన గొలుసు కాదమ్మా. సంఖ్యలు. సంఖ్యలు గొలుసు అంటే మరి నీకు మెల్ల వేసిన గొలుసు అది ప్రసిద్ధంగా అది గుర్తిస్తూ ఉంటుంది. ఇంకోటి తెలియదు. సంఖ్యలు అన్నమాట. సంఖ్యలు అంటే మళ్ళీ చేతులకు వేసే సంఖ్యలు అని ఇక్కడ చెప్పడం. కొన్ని చేతులకు బొట్టని దేంతో అయితే కడతారో వాటిని చెప్పే శృంఖల కంటే కనుకొచ్చే ఉంటుంది. సంఖ్యలు కూడా తాళి కట్టారు కదా, తాళి ఏదైనా ఏం కాదు. ఇక రజ్జు అనేది పాట అని చెప్పడం కోసం రజ్జు కాకుండా ఇక్కడ శృంఖల శబ్దాన్ని చెప్పారు అని చెప్పారు వ్యాఖ్యానం. ఆ చూడని చెప్పినట్టు దీనికి కాశీలో ఇచ్చారు. అంటే రజ్వాదులు అయితే కట్టే ఆ శృంఖలానికి ఆ కరభానికి కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఆ కరభానికి అస్సలు స్వేచ్ఛ ఉండకుండా ఉండడం కోసం శృంఖలాన్ని చెప్పారు అని. తాడు పెడితే అది కొంచెం స్వేచ్ఛగా కదిలే అవకాశం ఉంటుంది. ఈ సంఖ్యలు కాలుకి కట్టే సంఖ్యలు పెడితే దాని స్వాతంత్రం ఇంకా తగ్గిపోతుంది అని చెప్పడం కోసం శృంఖలం అని చెప్పారు అని చెప్తున్నారు. రజ్జు కూడా కాదు, కానీ దాన్ని తీసుకోవట్లేదు. శృంఖల అనేది ప్రత్యేకంగా చెప్పడం అంటే శృంఖలం అస్య బంధనం అని శృంఖలం చూడండి. ఆ తర్వాత క్షణం ఆలోచించి తెలుసుకోండి. మీకు ఇక్కడ ప్రకృతి ఏంటి, ప్రత్యయం ఏంటి, ఏమైనా ఉందా? పంచమ్యంతో ఏదైనా ఉందా? బ్రహ్మాండం ఏమైనా ఉందా? అప్పుడేమైంది? ఉత్కహ ఇది నిపాత్యతే తస్మిన్ అర్థే ఉన్మనాః ఇత్యర్థే. ఉన్మనాః అంటే బాగా ఆశ్చర్యపడ్డవాడు అని అర్థం. బాగా ఆశ్చర్యపడ్డవాడు అనే అర్థంలో యుక్త ఆ పంచమ్యంతము ప్రథమాంతము రెండు ఉన్నట్లయితే అది నిపాతం కాదు. అస్మాత్ ప్రాతిపదిక అయం ప్రత్యేక భవతి అని చెప్తే అది నిపాతం కాదు. ముందు సూత్రంలో ఏం చెప్పారు? శృంఖలం అనే ప్రాతిపదిక. శృంఖలం అనే ప్రాతిపదిక కంటే ఈ కన్ను అనే ప్రత్యయం వస్తుంది అని చెప్తున్నారు. సూత్రం నుండి కన్ను అనేది వచ్చింది. ఆ కన్ను అనేది ప్రత్యయము, ప్రకృతి శృంఖల అని ప్రకృతి. శృంఖల అనే ప్రకృతి కంటే కన్ను అనే ప్రత్యయం వచ్చింది అని అక్కడ రెండు నిర్దేశించారు. కాబట్టి అది నిపాతనం కాదు. సయేషాం గ్రామణీహ కంటే సహా అనే ప్రకృతి నిర్దేశించారు. ఏషాం గ్రామణీహ అని ఒక అర్థాన్ని నిర్దేశించారు. అంటే కన్ను అనేది అనుమతిగా వచ్చింది. కన్ను అనేది ప్రత్యయము, సహా అనేది ప్రథమాంతమైన ప్రకృతి. కాబట్టి అది నిపాత కాదు. ఇక్కడ ఏమైపోయింది? ఉత్కహ. ఇక్కడ ప్రకృతి ఏమీ చెప్పలేదు. ప్రథమాంతమైన ప్రకృతి కానీ ద్వితీయాత్మక ప్రకృతి కానీ ఇక్కడ ఏమీ లేదు. ఉత్కహ. అలాగే ప్రత్యయం కూడా ఇక్కడ లేదు. కన్ను అనేది అనువర్తించట్లే. ఒకవేళ ఇక్కడికి అనువర్తించి ఉత్తర సూత్రాలకు సంబంధిస్తుంది కానీ ఇక్కడ సంబంధించట్లేదు అన్నమాట. అదేనమ్మా. కన్ను అనేది ఉత్తర సూత్రంలో కావాలి. ఇక్కడ ఇప్పుడు వాక్యంలో పంపి చెప్పారు. అనువర్తంతే